విశాఖ సిబిసిఎన్సి భూముల విషయంలో క్రైస్తవ సంఘాలు జనసేన పార్టీని ఆశ్రయించాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించిన సిబిసిఎన్సి భూములను తిరిగి క్రైస్తవ సంఘాలకు అప్పగించాలని కోరుతున్నారు. 18,370 గజాల భూమిని మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆక్రమించారని ఆరోపించారు. సిబిసిఎన్సి భూముల వ్యవహారం కోర్టులో ఉన్న వైసీపీ అండ చూసుకుని భూములను కొట్టేశాడని మండిపడ్డారు. ఎలాంటి యాజమాన్య హక్కు లేని దినకర్ త్యాగరాజు పేరు మీద ఎంవివి సత్యనారాయణ 63 కోట్ల రూపాయల విలువైన టీటీఆర్ బాండ్లు తీసుకున్నాడని తెలిపారు. ఈ అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖ నగరం నడిబొడ్డునున్న సిబిఎస్ఈ ల్యాండ్స్ కి సంబంధించి ఎప్పటి నుంచో కూడా ఒక వివాదం కొనసాగుతుంది. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈ భూముల్ని ఆక్రమించుకున్నారు, వాటిని తిరిగి క్రైస్తవ సంఘాలకు అప్పజెప్పాలి అని చెప్పి వాళ్ళంతా కూడా ఈ రోజు డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. అలాగే జనసేన నేతల్ని కూడా వాళ్ళంతా కూడా ఆశ్రయించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పీతల మూర్తి యాదవ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈ భూములకు సంబంధించి స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ భూముల్ని పరిశీలించి ఇక్కడ అక్రమాలు జరిగాయి, అన్యాక్రాంతం అయ్యింది అని చెప్పి ఒక నివేదికను కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మరోవైపు మీరు కూడా ప్రజావాజ్యాలు వేసి దీంట్లోనే పోరాటం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం చలించిన స్థితిలో ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఏం చెప్పాలి? వాల్తేరు వార్డు సర్వే నంబర్ 75/3/4లో ఉన్నటువంటి 18,370 చదరపు గజాల క్రైస్తవ ఆస్తులు, సిబిసిఎన్సి ఆస్తులు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా బెదిరించి దొడ్డిదారిలో వీళ్ళు ఎంవివి సత్యనారాయణ, విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇక్కడ రాయించుకున్నారు, కొట్టేశారని చెప్పి అక్రమంగా టీడీఆర్ పొందారు. 63 కోట్ల రూపాయలు అక్రమంగా టీడీఆర్ పొందారు ఇక్కడ. అంతేకాకుండా ఎటువంటి యాజమాన్య హక్కులు లేకుండా దినకర్ త్యాగరాజును వాళ్ళ తండ్రి పేరుతో ఉన్నటువంటి ఆ యొక్క స్టేటస్ కోన్ బేస్ చేసుకొని యాజమాన్య హక్కుల కోసం హైకోర్టులో ఉన్నటువంటి న్యాయ వివాదాలు ఇంకా పూర్తిగా ఒక విచారణ చేపట్టి ఇంకా పూర్తిగా తుద్దేశకు చేరుకోకుండా ఇంకా ఎటువంటి ఆర్డర్ రాకుండానే ఎంవివి సత్యనారాయణకి కట్టబెట్టడం, ఇక్కడ అక్రమంగా క్రైస్తవ ఆస్తుల్ని కబ్జా చేసి ఎంవివి సత్యనారాయణ పెద్ద ఎంవివి పీక్ పేరుతో భవన నిర్మాణాలు ఏవైతే చేపడతా ఉన్నారో వీటిలన్నింటినీ కూడా పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి గత ప్రభుత్వం కోరడం జరిగింది. సాక్షాత్తు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 2023లో ఈ యొక్క సిబిసిఎన్సి ఆస్తుల్ని సందర్శించడం జరిగింది. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో క్రైస్తవ ఆస్తులను కాపాడాలి, దేవుని ఆస్తులను కాపాడాలి, మతపరమైనటువంటి ఆస్తులను ఏవి కూడా ఎవరు అన్యాక్రాంతం చేసినా ఊరుకునేది లేదు, ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కూడా కూల్చివేస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, మేము ఆ క్రైస్తవ మతస్థుల ఆస్తుల్ని మేము పరిరక్షిస్తామని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడ నిర్మాణ పనులు కూడా ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ అక్రమ జరుగుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ప్లాన్ రద్దు చేయడంతో పాటు ఈ యొక్క ఎంవివి పీక్లో సిబిసిఎన్సి ఆస్తుల్లో కాకినాడలో అక్రమంగా పొందినటువంటి సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో 128 కోట్ల రూపాయల టీడీఆర్ని దినకర్ త్యాగరాజన్ పేరుతో కొనుగోలు చేసి ఇక్కడ ఏదైతే వినియోగించారో అది కూడా కోర్టు వివాదాల్లో టీడీఆర్ వ్యవహారం ఉంది కాబట్టి ఆ టీడీఆర్లు మొత్తం 200 కోట్ల రూపాయల టీడీఆర్లు ఇక్కడ ఎంవివి పీక్లో ఉన్నటువంటి భవన నిర్మాణాలకి ఏదైతే వినియోగిస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఫేక్ టీడీఆర్లు కాబట్టి వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి వాటిని వినియోగించి ఇచ్చినటువంటి ప్లాన్ కూడా రద్దు చేయాలి. అసలు ఎటువంటి యాజమాన్య హక్కులు లేకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా దినకర్ త్యాగరాజన్కి ఏ విధంగా ఒక నాటరైజ్ డెప్యూటీ మీద ఈ టీడీఆర్ వినియోగించేటువంటి కార్యక్రమం జరిగింది. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ అనుమతుల నిబంధనల విరుద్ధంగా జరిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అలాగే మాస్టర్ ప్లాన్లో ఇది 30 మీటర్స్ వైడ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని 45 మీటర్ల వైడనింగ్ పెట్టాలని చెప్పి ప్రతిపాదించిన దాన్ని మేము కూడా అబ్జెక్షన్ చేసాం జనసేన పార్టీ నుంచి. ఇది 30 మీటర్ల రోడ్డుగానే ఉంచాలి, 45 మీటర్ల రోడ్డుగా దీన్ని వినియోగించడానికి లేదు, ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఇవాళ ఇక్కడ పోతాయి కాబట్టి అని చెప్పి చెప్పడం జరిగింది. నాతో పాటు మా స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు వెలపూడి రామకృష్ణబాబు గారు కూడా ఈ సిరిపురం ఈ రోడ్డు ఏదైతే ఉందో సంపదమైన టెంపుల్ రోడ్డు సిబిసిఎన్సి ఆస్తుల మీద ఉన్నటువంటి రోడ్డు 30 మీటర్ల రోడ్డుగానే ఉంచాలి, కొనసాగించాలని చెప్పి కూడా ఆయన కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. రిటర్న్గా ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని సిబిసిఎన్సి ఆస్తులను పరిరక్షించాలి. ఎంవివి ఆగడాలు ఆగలేదనడా నిదర్శనం సాక్షాత్తు 10 రోజుల క్రితం అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో విశాఖ మహానగరపాలక సంస్థ సిటీ ప్లానర్గా చీఫ్ సిటీ ప్లానర్గా ఉన్నటువంటి విద్యుల్లత గారు ఇప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి డిటిసిపి డైరెక్టర్గా ఉన్నటువంటి ఆమె కార్యాలయం నేరుగా వెళ్ళి నాకు 1 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చాను, నీకు నా ప్లాన్ ఎందుకు మంజూరు చేయట్లేదు, నా నిర్మాణ పనులు ఎందుకు నిలిపేస్తున్నారని చెప్పి బెదిరించడం అన్నది తేటతెల్లమైంది. ఎంవివి యొక్క
రౌడీ ఎలిమెంట్స్కి అది నిదర్శనం. ఎంవివి ప్రభుత్వం మారిన ఎంవివి తీరు మారలేదు. కబ్జా చేసినటువంటి క్రైస్తవ ఆస్తులను నిర్మాణాలు చేపట్టడానికి అధికారులను బెదిరించడానికి కూడా ఎక్కడ వెనుకడ వేయట్లేదనడానికి సాక్షాత్తు విద్యుల్లత గారే మీడియా ప్రతినిధులతోని కంప్లైంట్ చేసినటువంటి సందర్భం ఉంది. అంటే ఖచ్చితంగా ఎంవివి ఆగడాల్ని ఆపాలన్నా, క్రైస్తవ మతస్థుల ఆస్తిని, సిబిసిఎన్సి ఆస్తిని పరిరక్షించాలన్నా దీనిపైన కేంద్ర దర్యాప్తు సంస్థను విచారణ జరిపించాలి. అప్పుడే పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వస్తే దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే సహకరిస్తున్నారో, ఎంవివి సహకరించారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం. సార్, అంటే ఫైనల్లీ ఒకవేళ మీరు న్యాయ పోరాటానికి సిద్ధం కాకపోతే మేము అన్ని క్రైస్తవ సంఘాలని కలుపుకొని మరి ఈ క్రైస్తవ ఆస్తుల్ని కాపాడేదానికి మేము పోరాటం చేస్తామని అంటున్నారు. ఫైనల్గా మీరు ఏం చెప్పాలి? ఇది ఎవరు కొనుక్కున్నా అండి, ఇది క్రైస్తవ మతానికి సంబంధించింది. ఇందులో వేరే మతస్థులు కానీ వ్యాపారాలు కానీ చేసి ఎవరు ఒప్పుకోరు. రాష్ట్రం ఇది ఒక 12 మంది అనాథరైజ్డ్ కమిటీ మాత్రమే కాదు ఇది చెందింది. వారికి రెన్యూల్స్ కూడా లేవు. ఎవరో ఒకరిద్దరు ఇందులో చిన్న ఏదో 1000 స్క్వేర్ యార్డ్స్ ఇస్తారు, ఇంకెక్కడ ఏదో ఇస్తారని కుమ్మక్కైపోయి క్రైస్తవాసులు అన్యాకరణ చేసి మతాల మధ్య వివాదాలు తీసుకొస్తే క్రైస్తవులను విడిచిపెట్టాం. కనుక రాష్ట్ర వ్యాప్తంగా వారికున్న సంస్థలు ఎవరైతే కొంటాననుకుంటున్నారో వారిని గ్రూప్స్ అంటున్నారు, ఇంకో గ్రూప్స్ అంటున్నారు, వారిని కూడా మేము ముట్టడి చేస్తాం. ఎందుకంటే మా హక్కులు కాపాడడానికి. వారు కూడా నాకు తెలిసి అటువంటివి చెయ్యరు. వారు కూడా క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళని చెప్తున్నారు. కానప్పటికీ మతానికి సంబంధించిన విషయాల్లో మతానికి తప్ప, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తప్ప అది వేరే విషయాలకి ఆ భూమిని వినియోగిస్తే మాత్రం రాష్ట్ర క్రైస్తవ సమాజం ఎంత తీవ్రంగా తిరగబడుతుంది, ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. ఏ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుని మాకు సంబంధం లేదు. కానీ మా మతం విషయంలో, మా ఆస్తుల విషయంలో క్రైస్తవులందరూ ఏకమై దాడి చేస్తాం. ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆధీనంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న సిబిఎస్ఈ ల్యాండ్స్లో ఉన్న ఎంవివి పీక్కి సంబంధించి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు ఆందోళనని, ఆవేదనని వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా రాజకీయాలకి సంబంధం లేకుండా ఈ క్రైస్తవ ఆస్తుల్ని కాపాడుకునే దానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా సిద్ధపడుతున్నామని అంటున్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.